సతీష్, మనం జనసేన అభ్యర్థులను చూసాం. ఇక బీజేపీ అయితే ఎంపీ స్థానాల్లో 6 అలాగే 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతోంది. ముందుగా ఎంపీ అభ్యర్థుల లిస్ట్ చూద్దాం. ఖచ్చితంగా. సార్, మొదటిగా అనకాపల్లి నుండి జీవీఎల్ నరసింహారావు అలాగే సీఎం రమేష్ కూడా. రైట్. ఇక్కడ అనకాపల్లికి సంబంధించి నేను ఇందాక అన్నాను, జనసేన యాక్చువల్గా పోటీ చేయాల్సిన స్థానం ఇది. జనసేన అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం నుంచి పోటీ చేయాలని ఫైనల్గా ఫిక్స్ అయిపోయింది 3 లోక్సభ స్థానాలకి. అయితే సీట్ల సర్దుబాటులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 6 స్థానాలు మాకు కావాల్సిందా అంటూ చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక స్థానాన్ని త్యాగం చేసి వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనకాపల్లి సీటు భారతీయ జనతా పార్టీకి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. జనసేన వెనక్కి తగ్గినా వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎవరికి ఇస్తారనేది మాత్రం జీవీఎల్ నరసింహారావు ఆయన రాజ్యసభ సభ్యుడు, భారతీయ జనతా పార్టీకి సీనియర్ నేతగా ఉన్నారు. జాతీయ అధికార ప్రతినిధికి కూడా ఆయన ఉన్నారు జీవీఎల్ నరసింహారావు. అయితే జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నం ఎంపీ స్థానాన్ని ఆశించారు. యాక్చువల్గా చాలా రోజుల నుంచి విశాఖ లోక్సభ పరిధిలో చాలా కార్యక్రమాలు చేయటం, చాలా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కొంత పార్టీ లైన్ బలంగా తీసుకెళ్లటం, విశాఖ లోక్సభ స్థానంకు సంబంధించిన సమస్యలతో పాటు ఏపీకి సంబంధించిన కొన్ని విభజన అంశాలను కూడా రాజ్యసభలో ప్రస్తావించడం, ఈ విధంగా ఆయన ఎంపీ స్థానం ఖచ్చితంగా వస్తుంది అనుకున్నారు. కానీ మార్పులు చేర్పుల భాగంగా విశాఖ లోక్సభ స్థానాన్ని ఎట్టి పరిస్థితులు మాకు కావాల్సిందని టీడీపీ కరాఖండిగా కోరిన నేపథ్యంలో ఇంకా అనకాపల్లి ఒకటే ఆప్షన్గా ఉంది. ఇప్పుడు అనకాపల్లి నుంచి జీవీఎల్ నరసింహారావు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సీఎం రమేష్ ఆ పార్టీకి చెందిన నేత, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ తర్వాత అక్కడ చేరారు, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అయితే సీఎం రమేష్ కూడా బలంగా ఈ సీటు కోరుకున్నారు, విశాఖపట్నం కూడా కోరుకున్నారు. అయితే ఇప్పుడు అనకాపల్లికి సంబంధించి సీఎం రమేష్ కూడా కన్నేశారనేది ప్రధానంగా చర్చ జరుగుతోంది. సీఎం రమేష్కు అటు బీజేపీ కొందరు కేంద్ర ప్రజలతో ఉన్న పరిచయం అనేది ఒక ఎత్తు అయితే, ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు సీఎం రమేష్ కాబట్టి 2 ఫ్యాక్టర్స్ పనికొస్తాయి. అనకాపల్లి సీట్లో సీఎం రమేష్ పోటీ చేస్తే ఇటు బీజేపీ క్యాడర్తో పాటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా యాక్టివ్గా పనిచేస్తుందన్న భావాన్ని సీఎం రమేష్ కానీ సీఎం రమేష్ అనుచర వర్గం భారతీయ జనతా పార్టీ పెద్దల ముందు తెర ముందుకు తెస్తోంది. అయితే ఇక్కడ ఏంటంటే అందరూ వచ్చిన వాళ్ళకే వెంటనే టికెట్లు ఇచ్చే వాతావరణం ఉంటుంది. పార్టీని నమ్ముకొని లాయల్గా ఉన్న వాళ్ళ అభ్యర్థిత్వాలు కూడా అత్యంత కీలకం కదన్న చర్చ భారతీయ జనతా పార్టీలో సాగుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఈ నేపథ్యంలో కొంత జీవీఎల్ నరసింహారావు కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మరి చూద్దాం, జీవీఎల్ నరసింహారావుకు సంబంధించి పార్టీ ఆయన లాయల్టీగా ఉండటానికి పెద్దపీట వేస్తుందా, లేదంటే సీఎం రమేష్ కొంత ఆయన ఒక రకంగా అటు లాబీయిస్ట్గా కానీ అటు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి బలంగా నడపడంలో కానీ ఆయన సిద్ధాస్తుడు. అలాగే చంద్రబాబు నాయుడు ఇప్పుడు టీడీపీతో పొత్తు కుదిరింది కాబట్టి ఈ నేపథ్యంలో అత్యంత కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం కూడా ఉంది కాబట్టి మరి సీఎం రమేష్ సీట్ దక్కించుకుంటారో మనం వేచి చూడాలి. ఎటువంటి అనుమానాలు లేకుండా నెక్స్ట్ ఒక రాజమండ్రి సీట్ అయితే పురంధరేశ్వరికి, అది కూడా మనం చూద్దాం. నెక్స్ట్ ఎంపీ అభ్యర్థిగా పురంధరేశ్వరి రాజమండ్రికి సంబంధించి మనం చూస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి పేరు ప్రముఖంగా ఇక్కడ వినిపిస్తోంది. పురంధరేశ్వరి గతంలో బాపట్ల నుంచి ఆమె విజయం సాధించారు, విశాఖపట్నం నుంచి విజయం సాధించారు. 2 సార్లు విజయం సాధించినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఒకసారి సహాయ మంత్రిగా పనిచేశారు 2009లో విజయం సాధించినప్పుడు. 2014లో విజయం సాధించినప్పుడు ఆమె కేంద్ర మంత్రి అయ్యారు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం, ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళటం, కొంత భారతీయ జనతా పార్టీలో కొన్ని జాతీయ పదవులు నిర్వర్తించారు. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యారు. కానీ రాజంపేట నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కొంత రాజమండ్రి సీటు సేఫెస్ట్ సీటుగా ఆమె భావిస్తున్నారు. ఎందుకంటే రాజమండ్రికి సంబంధించి తెలుగుదేశం పార్టీ క్యాడర్ బలంగా ఉంది. అలాగే రాజమండ్రి లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు ఒక 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా బలంగా ఉన్నాయి. అంతకుమించి కొంత హిందుత్వ ఎజెండా అన్న అంశం, గతంలో రాజమండ్రి లోక్సభ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. ఇక్కడి నుంచి సత్యనారాయణరావు అనే ఒక అభ్యర్థి విజయం సాధించి కేంద్రంలో వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కూడా పనిచేశారు. అంటే రాజమండ్రి గతంలో భారతీయ జనతా పార్టీ గెలుచుకున్న నేపథ్యం కూడా ఉంది కాబట్టి ఇదైతే కొంత బెటర్ సీటు, మైదాన ప్రాంతం, ఖచ్చితంగా ఈక్వెషన్స్ కూడా కలిసి వస్తాయి. టీడీపీ ఓటు కూడా కొంచెం పర్ఫెక్ట్గా షిఫ్ట్ అవుతుందన్న అంచనాలో పురంధరేశ్వరి ఉన్నారంటున్నారు. రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక అరకు, కొత్తపల్లి గీత. అరకు ఇది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. 2014 ఎన్నికల్లో కొత్తపల్లి గీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి విజయం సాధించారు. ఆ తర్వాత కొన్ని పార్టీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె పార్టీకి దూరం అయ్యారు. తర్వాత ఏదో ఒక చిన్న పార్టీ పెట్టుకున్నారు కానీ సస్టైన్ కాలేకపోయారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడే జాతీయ కాఫీ బోర్డులో సభ్యురాలుగా, పార్లమెంటరీ కమిటీలకు సభ్యులుగా ఉండి భారతీయ జనతా పార్టీ నేతలతో, కేంద్రంలో ఉన్న నేతలతో కొంత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి కొత్తపల్లి గీతకి. అది ఇప్పుడు కొంత పనిచేసింది అన్నది ప్రచారం జరుగుతోంది. ఒక రకంగా అరకు ఎస్టీ నుంచి కొత్తపల్లి గీత భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
నెక్స్ట్ నరసాపురం నుండి రఘురామకృష్ణరాజు వైసీపీ రెబల్ అభ్యర్థి అయిన మనకు తెలుసు. అయితే ఇంకా బీజేపీలో కూడా చేరినట్టుగా తెలియట్లేదు. ఇంకా రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ గత ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే పార్టీలో ఆయనకి కొంత పొరపచ్చాలు రావటం, చాలా రోజులుగా కొంత దూరంగా ఉన్నారు, పార్టీకి వ్యతిరేకంగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే పార్టీకి సంబంధించి ఆయన రాజీనామా కూడా చేశారు. అయితే మనం చూడొచ్చు, తాడేపల్లిగూడెంలో జెండా అంటూ టీడీపీ జనసేన ఒక సభ నిర్వహించారు. అక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమక్షంలోనే నేను అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను నరసాపురం అంటూ వాళ్ళ సమక్షంలోనే ఆయన ప్రకటించడంతో వాళ్ళిద్దరు కొంత ఇబ్బంది కూడా లోనయ్యారు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు రంగంలో దిగబోతున్నారని. ఢిల్లీలో కొంత భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఆయన సత్సంబంధాలు కూడా ఉన్నాయి. స్పీకర్ ఓంప్రకాష్ బిర్లాతో పాటు కొందరు కేంద్ర మంత్రులతో కూడా రఘురామకృష్ణరాజు కొన్ని సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఇంకా భారతీయ జనతా పార్టీలో చేరడం తర్వాయి అంటున్నారు. 2-3 రోజులు ఆయన భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు రఘురామకృష్ణరాజు. నరసాపురం నుంచి ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగడం దాదాపు ఖాయం అంటున్నారు. ఇక రాజంపేట నుండి కిరణ్ కుమార్. రైట్, రాజంపేటకు సంబంధించి మనం చూస్తే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అటు రాష్ట్ర విభజన తర్వాత అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి లో చేరారు. కొంచెం అక్కడ పాలిటిక్స్ నడుపుతున్న నేపథ్యంలో దాదాపు రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. చూద్దాం ఇంకా అభ్యర్థిత్వం విషయంలో ఇంకా ఎలాంటి ఇష్యూస్ తలెత్తుతాయో. నెక్స్ట్ తిరుపతి రత్నప్రభ. ఇక తిరుపతికి సంబంధించి 2 పేర్లు వినిపిస్తున్నాయి. రత్నప్రభ తిరుపతికి సంబంధించిన బై ఎలక్షన్స్లో పోటీ చేశారు, బట్ ఆమె ఓడిపోయారు. రత్నప్రభ మాజీ ఐఏఎస్ అధికారి, కర్ణాటకలో చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి టైంలో ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా డిప్యుటేషన్ మీద ఇక్కడ చాలా కీలకమైన పదవులు నిర్వర్తించారు రత్నప్రభ. యాక్చువల్గా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. ఈమె ఫాదరు ఆల్రెడీ ఐఏఎస్ అధికారి, బ్రదరు ప్రదీప్ చంద్ర తెలంగాణ రాష్ట్రంలో సిఎస్ కూడా పనిచేసిన నేపథ్యం ఉన్న కుటుంబం. భర్త విద్యాసాగర్ కూడా ఐఏఎస్ అధికారి. అయితే గత ఉప ఎన్నికలు ఓడిపోయారు. రత్నప్రభ కుమార్తె నేహారిక ఉన్నారు. యాక్చువల్గా నేహారిక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రావచ్చు అన్న ప్రచారం బలంగా సాగుతోంది. ఎందుకంటే నేహారికకు సంబంధించి ఇక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ తలారి మనోహర్ సంబంధించి ఆమె కోడలు అవుతారు. అలాగే సత్యవేట నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన తలారి ఆదిత్యకు స్వయాన సోదరుడు భార్య అవుతారు నేహారిక. అంటే తెలుగుదేశం పార్టీ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబానికి కోడలుగా ఉన్నారు, సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేహారిక పేరు కూడా ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఈ పోటీ చేసే స్థానాల్లో తిరుపతి స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కోరుతుంది కాబట్టి అటు తెలుగుదేశం పార్టీ నుంచి నేహారిక ఒకవేళ అభ్యర్థి అయ్యే అవకాశాలు మొన్నటి వరకు ఉన్నాయి. ఇప్పుడు సత్యప్రభ ఏం చేస్తున్నారు, రత్నప్రభ ఏం చేస్తున్నారంటే అవసరం అయితే భారతీయ జనతా పార్టీని జీని రంగంలో దిగుతాను, లేదంటే నేహారికకు ఛాన్స్ ఇవ్వాలని ఆమె స్వయంగా కోరుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అందుకు ఇప్పుడు నేహారిక అభ్యర్థిత్వం ఖరారు అవుతుందా, లేదంటే తల్లి రత్నప్రభ అభ్యర్థిత్వం ఖరారు అవుతుందా అనేది మనకి తెలియబోతోంది. నెక్స్ట్ హిందూపురం నుండి ఇద్దరు పోటీ పడుతున్నారు బీజేపీ అభ్యర్థులుగా. ఎవరికి సీటు దక్కుతుందని చూడాలి. సత్యకుమార్ అండ్ పరిపూర్ణానంద స్వామి. రైట్, సత్యకుమార్ భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేత, వెంకయ్యనాయుడుకు అత్యంత సన్నిహితుడు. అలాగే వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా అంతకుముందు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక మీడియా వ్యవహారాలు అవన్నీ సత్యకుమార్ చూసుకునేవాళ్ళు. అలాగే ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేత సత్యకుమార్ ప్రస్తుతం అండమాన్ నికోబార్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. కొద్ది రోజులు ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం, దానికి సహా ఇన్ఛార్జ్కి కూడా సత్యకుమార్ పనిచేశారు. ఒక రకంగా పూర్తిగా ప్యూర్ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేత సత్యకుమార్. ఈ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నేత. ఖచ్చితంగా నేను పోటీ చేయాలనుకుంటున్నానని ఇప్పుడు ఆయన అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఇక్కడ కొద్ది రోజుల నుంచి పరిపూర్ణానంద స్వామి ఇక్కడ ఆల్రెడీ కొంత ప్రచారం చేసుకుంటున్నారు, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలో జాబ్ ఫెయిర్ కూడా నిర్వహించారు. పరిపూర్ణానంద కోసం మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈయన కాకినాడలో శ్రీపేటానికి చెందిన వ్యక్తి. కొంచెం ఈ హిందుత్వ బోధన, హిందుత్వ ప్రచారకుడుగా ఆయనకి కొంత పేరుంది. బట్ హిందూపురం లోక్సభ స్థానం నుంచి దాదాపు పరిపూర్ణానందకు కూడా టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఎందుకంటే మొన్న ఎప్పుడైతే ఈ టికెట్లకు సంబంధించి ఖరారైందో, భారతీయ జనతా పార్టీకి 6, వీటి ఎన్డీఏలో టీడీపీ చేరటం ఎప్పుడు ఖరారైందో ఆ మరుసటి రోజు ఉదయమే పురంధరేశ్వరి స్వయంగా ఫోన్ చేసి పరిపూర్ణానందకు కంగ్రాట్స్ చెప్పారన్నది ప్రచారం జరుగుతోంది. దాదాపు వీళ్ళిద్దరిలో ఒకరే అభ్యర్థిగా ఖరారుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే పరిపూర్ణానందకు కొంత అమిత్ షాతో కానీ, అలాగే కొంత ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ వీళ్ళందరూ లాంటి ప్రముఖులతో, విశ్వ హిందూ పరిషత్ జాతీయ నేతలతో పూర్తి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆ ఫ్యాక్టర్ కొంత బలంగా
పనిచేస్తుంది, పరిపూర్ణానందకు కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది హిందూపురంకి సంబంధించి. Yes, ఇవి మొత్తం ఈ 6 ఎంపీ స్థానాల నుంచి బీజేపీ పోటీ చేస్తున్నట్టుగా జరుగుతున్న ప్రచారం ఇంకా దీనికి కన్ఫర్మ్ కావాలి. ఇక నెక్స్ట్ బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు కూడా 1 by 1 చూసేద్దాం సతీష్. ఫస్ట్ అయితే విశాఖ నార్త్ విష్ణు కుమార్ రాజు. రైట్, ఇక విశాఖ నార్త్కు సంబంధించి విష్ణుకుమార్ రాజు 2014 ఎన్నికల్లో అప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుంది, బట్ జనసేన ఎన్నికలు పోటీ చేయలేదు. అప్పుడు విష్ణుకుమార్ రాజు విశాఖ నార్త్ నుంచి విజయం సాధించి భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా 2014 నుంచి 2018 వరకు ఏపీ అసెంబ్లీలో ఉన్నారు. ఈ ఖచ్చితంగా విశాఖ నార్త్ అనేది కొంత బలమైన స్థానం భారతీయ జనతా పార్టీకి. విష్ణుకుమార్ రాజు పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయింది. ఇక పాడేరు ఇది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం, బట్ ఉమామహేశ్వరరావు చాలా రోజుల నుంచి భారతీయ జనతా పార్టీతో ఉన్నారు. అందుకు పాడేరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గానికి కూడా కొంత భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందంటున్నారు. ఈ నేపథ్యంలో ఉమామహేశ్వరరావు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ పి గన్నవరం నుండి అయ్యాజీ వేమ బీజేపీ అభ్యర్థిగా సీట్. రైట్, ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే పి గన్నవరం అనేది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఆల్రెడీ మహాసేన రాజేష్ను అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అయితే మహాసేన రాజేష్ సంబంధించి కొన్ని అంశాలు అంటే అక్కడ కొంత జనసేన వ్యతిరేకించడం, టీడీపీలో ఒక వర్గం వ్యతిరేకించడం, దానికి ఆయన నొచ్చుకొని నేను అవసరమైతే నేను పోటీ చేయనంటూ ఆయన అనటం, కొద్ది రోజులు ఆగండి అని టీడీపీ హైకమాండ్ చెప్పడం, ఇదంతా కొంత చిన్న గందరగోళం ఏర్పడి ఉంది. అంతకుమించి ఇంకో ఇష్యూ ఏంటంటే గతంలో మహాసేన రాజేష్ హిందూ దేవతలకు సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ కొంత హిందూ సమాజంలో అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పార్వతీదేవికి సంబంధించి అలాగే వినాయకుడి జననంకి సంబంధించి కొన్ని ఆయన చేసిన వ్యాఖ్యలు అనేవి కొంత హిందూ ధర్మాన్ని ఎక్కువగా విశ్వసించే వాళ్ళు పూర్తిస్థాయిలో వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరిన నేపథ్యంలో ఇప్పుడు మహాసేన రాజేష్ గతంలో మాట్లాడిన వీడియోలని, గతంలో మాట్లాడిన వ్యాఖ్యలని ఆయన వ్యతిరేక వర్గం అనండి, లేదంటే ఆయన అంటే సెట్టకాని వర్గం కొంత తెర ముందుకు తెస్తుంది. ఈ నేపథ్యంలో మహాసేన రాజేష్ అభ్యర్థిత్వం కొంచెం క్వశ్చన్ మార్క్గానే ఉంది. గతంలో అయ్యాజీ వేమ ఈయన 1999 ఎన్నికల్లో విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ నేత, వివాద రహితుడు, అలాగే పార్టీకి లాయల్గా ఉన్నారన్న నేపథ్యంలో కొంత బి కన్నవరం సీటు మాత్రం భారతీయ జనతా పార్టీ అడుగుతుందంటున్నారు. చూద్దాం ఏం తేలబోతుందో. నెక్స్ట్ కామినేని శ్రీనివాస్ కైకలూరు నుంచి. 2014 ఎన్నికల్లో కామినేని శ్రీనివాస్ కైకలూరు నుంచి విజయం సాధించారు. ఉమ్మడి క్యాబినెట్లో అప్పుడు మంత్రికి కూడా పనిచేశారు. దాదాపు మళ్ళీ కైకలూరుకి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా బలమైన క్యాండిడేట్ లేరు ఇక్కడ. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న జయమంగళ వెంకటరమణ కొద్ది రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. మరి తెలుగుదేశం పార్టీ కూడా పొత్తుల్లో భాగంగా దీన్ని జనసేనకో భారతీయ జనతా పార్టీకి వదలాలని ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో కామినేని శ్రీనివాస్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారు, లేదంటే ఆయన తనయుడు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగే తపన్ చౌదరి పేరు వినిపిస్తున్నప్పుడు కూడా కామినేని శ్రీనివాస్ కానీ లేదంటే ఆయన కుటుంబానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇది బీజేపీ కోటాలో సీటు వెళ్ళిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ ఉంగుటూరు నుండి సీతారామాంజనేయ చౌదరి పేరు వినబడుతుంది సతీష్. రైట్, ఆల్రెడీ మరి ఇది రూల్డ్ అవుట్ అయిపోయినట్టే. ఎందుకంటే ఉంగుటూరు నుంచి దానికంటే ముందు విజయవాడ వెస్ట్ నుంచి గొనగాని రవికృష్ణ ఈయన అన్నారే, ఈయన గురించి ఒకసారి. రైట్, ఎందుకంటే ఉంగుటూరు ఆల్రెడీ జనసేన అఫీషియల్గా అనౌన్స్ చేసింది కాబట్టి అక్కడ ఛాన్స్ లేదు భారతీయ జనతా పార్టీకి. ఇక విజయవాడ వెస్ట్ అనేది కూడా జనసేన బలంగా కోరుకుంటుంది. పోతున్న వెంకట మహేష్ గత ఎన్నికల్లో పోటీ చేశారు, కొంత చెప్పుకోదగ్గ ఓటు సాధించారు. నాదెండ్ల మనోహర్కు పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడు పోతున్న మహేష్. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ సీటు కోరుకుంటున్న నేపథ్యంలో ఏం చేయాలో వాళ్ళకి తెలియడం లేదు. కోట శ్రీనివాసరావు గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి విజయం సాధించారు, సినీ నటుడు. కొంత విజయవాడకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కొంత ఓట్ బ్యాంక్ సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గొలగాని రవికృష్ణ ఈయన ఎన్ఆర్ఐ, ఈయన పేరు విజయవాడ వెస్ట్ నుంచి వినిపిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ విజయవాడ పశ్చిమ పోతిన మహేష్ సీటు ఇప్పించుకుంటారా, లేదంటే ఈ పొత్తుల్లో భాగంగా మరి వదులుకుంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గొలగాని రవికృష్ణ పేరు ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయవాడ వెస్ట్ నుంచి అడ్డూరి శ్రీరామ్ కూడా జిల్లా బీజేపీ అధ్యక్షుడు, ఆయన కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరిలో ఒకరు అభ్యర్థిత్వం ఖరారు కావచ్చు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే జనసేన కూడా బలంగా ఈ సీటు కోరుకుంటుంది కాబట్టి చూద్దాం రేపో మాపో మనకి క్లారిటీ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ మైలవరం నుండి బాలకోటేశ్వరరావు. రైట్, మైలవరం నుంచి బాలకోటేశ్వరరావు పేరు వినిపిస్తోంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా. యాక్చువల్గా బాలకోటేశ్వరరావు హరికృష్ణకు అత్యంత సన్నిహితుడు, అలాగే ఎన్టీఆర్ కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితుడు. ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా అత్యంత సన్నిహితమైన కుటుంబం, ఒక రకం కుటుంబ సభ్యుడిగా మెస్లే అంత పరిచయాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు పురంధరేశ్వరికి కూడా అత్యంత సన్నిహితమైన నేత, వాళ్ళ కుటుంబానికి కానీ
భారతీయ జనతా పార్టీకి సంబంధించి. కానీ మైలవరం సీట్ను భారతీయ జనతా పార్టీ అడుగుతోంది. ఆల్రెడీ మైలవరంకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 1-2 గందరగోళాలు చోటు చేసుకున్న నేపథ్యంతో ఫైనల్గా మళ్ళీ కొంత ఒక స్పష్టత వచ్చింది. బట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా కొంత చర్చ జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ ఇక్కడ టికెట్ దాదాపు ఖరారైంది అంటున్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీలో చేరారు కాబట్టి వసంత కృష్ణ ప్రసాద్ ఎక్కడికి వెళ్తారన్నది బాగా ప్రచారం ఉన్న నేపథ్యం, కొంత అస్పష్టత ఉంది. ఈ నేపథ్యంలో బాలకోటేశ్వరరావు కూడా మైలవరం కోరుకుంటున్నారు కాబట్టి మరి మైలవరం దక్కుతుందా దక్కదా అనేది మనం వేచి చూడాలి. నెక్స్ట్ గుంటూరు వెస్ట్ నుంచి వల్లూరు జయప్రకాష్ నారాయణ. గుంటూరు వెస్ట్ నుంచి వల్లూరు జయప్రకాష్ నారాయణ ఎప్పటి నుంచో టికెట్ ఆశిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఆల్రెడీ పాదయాత్ర చేశారు, పార్టీ కార్యక్రమాలు కూడా సీరియస్గా నిర్వహిస్తున్నారు. బట్ గుంటూరు వెస్ట్ని జనసేన కూడా కోరుకుంటోంది. బట్ గుంటూరు వెస్ట్కి సంబంధించి ఇప్పటికే చిలకలూరుపేట నుంచి షిఫ్ట్ అయిన మంత్రి విఠల రజని ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒక బీసీ మహిళ సీరియస్గా తిరుగుతున్న నేపథ్యంలో మరి గుంటూరు వెస్ట్ను భారతీయ జనతా పార్టీకి పొత్తుల భాగంగా వదులుతారా వదలరా వేచి చూడాలి. ఒకవేళ వదలగలిగితే మాత్రం వల్లూరు జయప్రకాష్ నారాయణ పేరు దాదాపు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ శ్రీకాళహస్తి నుంచి ఇద్దరు పేర్లు మనకి వినిపిస్తున్నాయి, కోలా ఆనంద్ అండ్ భానుప్రకాష్ రెడ్డి. ఎవరికి ఎక్కువ అవకాశం? రైట్, కోలా ఆనంద్, భానుప్రకాష్ రెడ్డి పేర్లు ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తున్నాయి. యాక్చువల్గా భానుప్రకాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ సభ్యుడు, వెంకయ్యనాయుడు అత్యంత సన్నిహితమైన నేతగా ఆయనకి పేరుంది. బట్ యాక్చువల్గా ఆయన తిరుపతి టికెట్ ఆశిస్తున్నారు. బట్ తిరుపతి ఇక్కడ జనసేనకు సంబంధించి దాదాపు జనసేన కోటాలో కన్ఫర్మ్ అయిపోయిన నేపథ్యంలో శ్రీకాళహస్తి నుంచి కూడా భానుప్రకాష్ రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఆల్రెడీ శ్రీకాళహస్తిలో కోల ఆనంద్ చాలా రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ పాదయాత్ర చేశారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి కొన్ని పార్టీ కార్యక్రమాలు కూడా విస్తృతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మరి వీళ్ళిద్దరిలో ఎవరికి దక్కుతుంది అనేది ఇక్కడ మనం చూడాలి. ఎందుకంటే శ్రీకాళహస్తి కానీ, విజయవాడ కానీ మీరు గమనిస్తే తిరుపతి కానీ ఇలాంటి సీట్లన్నీ కూడా ప్రధానంగా దేవాలయాలు ఉన్న సీట్లు. ఇలాంటి టెంపుల్ సిటీస్లో సీట్లని దాదాపు కోల్పోదు భారతీయ జనతా పార్టీ. అంటే కోల్పోవడం అంటే అక్కడ పోటీ చేయాలని కోరుకుంటుంది. కాబట్టి తిరుపతి ఎలాగో జనసేనకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరి శ్రీకాళహస్తి భారతీయ జనతా పార్టీకి దక్కే అవకాశాలు ఉన్నాయి. మరి వీళ్ళిద్దరిలో ఎవరు అభ్యర్థిత్వం ఖరారు అవుతుందో చూడాలి. నెక్స్ట్ కదిరి నుండి విష్ణువర్ధన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రైట్, కదిరి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో బీజేవైఎం నేతగా పనిచేశారు. విష్ణువర్ధన్ రెడ్డి కదిరి నియోజకవర్గానికి చెందిన నేత. ఒకవేళ ఈ పొత్తుల్లో భాగంగా సీటు కనుక కదిరి సీటు కనుక భారతీయ జనతా పార్టీకి దక్కితే విష్ణువర్ధన్ రెడ్డి రంగంలో ఉండొచ్చు. ధర్మవరం నుంచి వరదాపురం సూరి మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదరకపోతే తెలుగుదేశం పార్టీలో చేరడానికి కూడా వరదాపురం సూరి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే వరదాపురం సూరికి అలాగే పరిటాల శ్రీరామ్కి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమన్నంత రాజకీయం అక్కడ జరుగుతుంది. ఇప్పటికే ఆ రెండు వర్గాలు బాహాబాహికి దిగాయి, అలాగే ఫ్లెక్సీలు చింపుకున్నాయి. ఎంత గందరగోళం ఉన్న నేపథ్యంలో టీడీపీ బీజేపీ పొత్తు కుదిరింది కాబట్టి మరి ఈ పొత్తు కుదిరిన నేపథ్యంలో ధర్మవరం సీట్ను భారతీయ జనతా పార్టీ బలంగా కోరుకుంటుంది కాబట్టి, అలాగే వరదాపురం సూరి కొంత గట్టిగా పోటీ ఇవ్వగలిగిన నేత కాబట్టి, అర్ధబలం అంగబలం ఉన్న నేత కాబట్టి ఇక్కడ ఏం జరగబోతుందని ఆసక్తికరం. ఒకవేళ ధర్మవరం సీటు భారతీయ జనతా పార్టీకి వదిలి వరదాపురం సూరి ఒకవేళ అభ్యర్థిగా పోటీ చేస్తే మరి పరిటాల శ్రీరామ్ వర్గం సహకరిస్తుందా, సహకరించదా, సహకరించకపోతే పరిస్థితి ఏంటి, ఇండైరెక్ట్గా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతామన్న ఒక మీమాంస, ఒక రకమైన గందరగోళం అటు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఇద్దరులో ఉంది కాబట్టి చూడాలి అక్కడ ఏం జరగబోతుంది. ధర్మవరం నెక్స్ట్ బద్వేల్ నుండి పి సురేష్ ఆశిస్తున్నారు. రైట్, బద్వేల్ స్థానం దాదాపు భారతీయ జనతా పార్టీకి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పి సురేష్ భారతీయ జనతా పార్టీ నేత, ఈయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. నెక్స్ట్ రాజంపేట నుంచి సాయి లోకేష్ పేరు వినిపిస్తోంది ఇక్కడ అసెంబ్లీ నుంచి. ఎందుకంటే సాయి లోకేష్ ఎవరంటే మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే రాజంపేట నుంచి ఎక్కువ సార్లు ఎంపీగా గెలిచారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితమైన నేతల్లో సాయి ప్రతాప్ ఒకరు. సాయి ప్రతాప్ స్వయాన సాయి లోకేష్ అల్లుడు కాబట్టి ఆ పాత పరిచయాల నేపథ్యంలో, అలాగే సాయి ప్రతాప్ ఉన్న ఓట్ బ్యాంకు, అలాగే రాజంపేట లోక్సభ కానీ రాజంపేట అసెంబ్లీ కానీ కొంత బలిజ సామాజిక వర్గం ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సామాజిక వర్గం చెందిన సాయి లోకేష్కు దాదాపు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజంపేట నుండి ఎంపీ ఎమ్మెల్యే రెండు కూడా బీజేపీ నుండే అభ్యర్థులు మనకు వినిపిస్తున్నారు. అంటే అంత బలంగా ఉందా బీజేపీ? రైట్, అంటే అంత బలంగా ఉందా అంటే తెలుగుదేశం పార్టీకి బలమైన అభ్యర్థి లేరు. ఓకే, ఇక్కడ ఆ ఫ్యాక్టర్ మనం చూడాలి. ఎందుకంటే రాజంపేట ఎంపీ స్థానానికి బలంగా రంగంలో దించడానికి తెలుగుదేశం పార్టీకి బలమైన అభ్యర్థి లేరు. ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ స్థానం మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. అర్ధబలం పరంగా అంగబలం పరంగా మిథున్ రెడ్డి చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్.
అలాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే కొంచెం ఆ స్థాయి వ్యక్తి ఉండాలి అన్నది తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది. మధ్యలో ఒకరిద్దరిని ఇన్ఛార్జీలుగా వేసినప్పటికి కూడా వాళ్ళు అనుకున్నంత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు, పార్టీని తీసుకువెళ్ళలేకపోయారు. ఈ రెండోది, ఈ నేపథ్యంలో ఇక ఏం చేయాలన్న చర్చ ఒకటి. గతంలో రాజంపేట నుంచి భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది కాబట్టి వాళ్ళు కోరటం వెంటనే తెలుగుదేశం పార్టీ ఓకే అనటం చాలా ఈజీగా అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. యాక్చువల్గా కిరణ్ కుమార్ రెడ్డికి మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందన్న తరహా రాజకీయం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కిరణ్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రికి రాజీనామా చేసి కూడా బయటకు వచ్చేసారు. అంటే ఒక రకంగా ఆ జిల్లాలో వాళ్ళిద్దరి మధ్య రాజకీయంగా వర్గపోరు ఉంది. కానీ ఇప్పుడు తండ్రి కాదు, ఒక రకంగా ఇప్పుడు తనయుడితో, అంటే తన ప్రత్యర్థి తనయుడైన మిథున్ రెడ్డితో ఒకవేళ అభ్యర్థిత్వ ఖరారైతే కిరణ్ కుమార్ రెడ్డి పోటీ పడతారు. చూద్దాం, కొంత ఆసక్తికరంగా ఉంటుంది అక్కడ. నెక్స్ట్ జమ్మలమడుగు నుండి ఆదినారాయణ రెడ్డి. అంటే భారతీయ జనతా పార్టీ కొంత హోప్స్ పెట్టుకున్న స్థానాల్లో జమ్మలమడుగు ఒకటి. ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి, గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరారు. ఆ తర్వాత గత ఎన్నికల టీడీపీ ఓడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. దాదాపు ఆదినారాయణ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైనట్టే. కర్నూలు సంబంధించి పార్థ డెంటల్ సంబంధించిన అధినేత ఆయన పార్థసారథి. ఆయన కూడా స్వతహాగా డాక్టరు. గతంలో కూడా ఆయన కొన్ని ప్రయత్నాలు చేశారు, కానీ కొన్ని రకంగా వర్కౌట్ అవ్వలేదు. తెలుగుదేశం పార్టీలో కూడా తీవ్రంగా కొన్ని ప్రయత్నాలు చేశారు. అయితే ఇప్పుడు కర్నూలుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. కర్నూలు అసెంబ్లీ లేదా కర్నూలు ఎంపీ, ఒకవేళ ఇది దక్కకపోతే అదేనా నాకు ఇవ్వాలని అంటున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ కేటాయించిన ఎంపీ స్థానంలో కర్నూలు ఎంపీ స్థానం లేదు. కానీ ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వండి, నాకు అర్ధబలం ఉంది, అంగబలం ఉంది, అలాగే నాకు సామాజిక వర్గ ఫ్యాక్టరీ కూడా తోడవుతుందన్న లెక్కల్లో పార్థసారథి ఉన్నారు. మరి చూద్దాం, మరి పార్థసారథికి ఈసారి అదృష్టం వరిస్తుందా లేదా, కర్నూలు అసెంబ్లీ సీటు దక్కుతుందా లేదా. ఎందుకంటే కర్నూలు అసెంబ్లీ అనేది తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ సీటు ఉండడం అనేది. రెండోది, ఇప్పుడు కర్నూలుకి సంబంధించి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని ఇంతియాజ్, ఈ మధ్యన పార్టీలో చేరిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ను అక్కడ సమన్వయకర్తగా నియమించిన నేపథ్యంలో మరి ఆ ఫ్యాక్టరీని ఏ విధంగా పార్థసారథి తట్టుకోగలరు అనేది వేచి చూడాల్సిన అంశమే. నిజంగా సీటు దక్కుతుందా దక్కదా ఏంటనేది మనకు తెలిపబోతుంది. మొత్తం మీద బీజేపీ అండ్ జనసేన నుండి ఇంతమంది అభ్యర్థులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొత్తం ఓవరాల్ గా అధినేతలు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది సతీష్? అంటే ఆల్రెడీ మనకు తెలుసు, తెలుగుదేశం పార్టీ రెండో జాబితాకు రంగం సిద్ధం అయిపోయింది. చంద్రబాబు నాయుడు ప్రకటించబోతున్నారు. జనసేనకు సంబంధించి కూడా 11 అభ్యర్థులను ప్రకటించేసరికి ఇంకా 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బట్ భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు అఫీషియల్గా ఏవి అనౌన్స్ చేయలేదు. బట్ మనకు అంతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక 2-3 రోజులు భారతీయ జనతా పార్టీ మొత్తం అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకు, ఇటు టీడీపీకి సంబంధించి ఆల్రెడీ టీడీపీ జనసేన 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. మిగతా స్థానాలకు సంబంధించి దాదాపు తెలుగుదేశం పార్టీ కసరత్తు పూర్తయింది అంటున్నారు, జనసేన కసరత్తు కూడా పూర్తయింది అంటున్నారు. అంటే అవి పూర్తి అయిపోతే వాళ్ళు పోటీ చేసే స్థానాలపై ఒక క్లారిటీ వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత ఇంక మిగిలిన స్థానాలు భారతీయ జనతా పార్టీ కాబట్టి వీళ్ళ పని ఈజీ అయిపోతుందన్న లెక్కల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఓవరాల్ గా ఏపీకి సంబంధించి